హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కిచెన్. డైలీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే బీట్రూట్ పళ్ళెం ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. సో ఫస్ట్ అయితే బీట్రూట్ని నేను నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇది పల్లీ పౌడర్ అండి. ఈ పల్లీ పౌడర్ అనేది కూడా ఎలా చేశాను నెక్స్ట్ వీడియోలో నేను వీడియో అయితే తీసి పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. తర్వాత వచ్చేసి వెల్లుల్లి అండి. ఈ వెల్లుల్లి నేను పొట్టు తీయకుండానే కచ్చాపచ్చాగా దంచేసుకున్నానండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి కలిపానండి. ఆ తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా వేసి బాగా కొద్దిగా కలుపుకున్నానండి. ఆ తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి. చూడండి, ఆ తర్వాత వచ్చేసి ఒక గరిటెతో నీట్గా కలుపుకునేసానండి. ఈ విధంగా అయితే ఒకసారి అన్నీ కలిపేసుకున్నాను నీట్గా. ఆ తర్వాత ఒక 5 to 6 మినిట్స్ వరకు మూతేసేసి ఉడికించానండి. తర్వాత ఇలా ఉందండి. ఇలా అయితే కొద్దిగా మెత్తబడిందండి, కానీ ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలనేసి మళ్ళీ ఒకసారి నేను మూత పెట్టేసుకొని ఉడికిస్తున్నానండి. సో చూడండి, మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉడికించానండి. మూత తీసి చూసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఉడికిందా లేదా అనే దాన్ని మనం ఒక పీస్ తీసుకొని చూసామంటే మనకు అర్థమైపోతుందండి. సో నేనైతే ఒకటి తీసి చూస్తున్నానండి. చూడండి, ఇలా వేలుతో ఇలా ప్రెస్ చేసామంటే రెండుగా తునిగిందంటే సో మనకి ఇక్కడ కుక్ అయిపోయినట్లు అండి. సో ఇక్కడైతే కుక్ అయిపోయింది. నేనైతే ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి పల్లి పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి. చూడండి, పల్లి పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మొత్తం అనేది వేసేసి పల్లి పౌడరు నీట్గా అయితే కలిపేసుకోవాలండి. ఒకసారి గరిటెతో మళ్ళీ ఒకసారి నీట్గా అంతా మిక్స్ చేసేస్తున్నాను. చూడండి, చూపిస్తున్న విధంగా నీట్గా అయితే కలిపేసుకునేయాలి. సో ఆ తర్వాత వచ్చేసి ఈ బీట్రూట్ పళ్ళెం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇది రోటీలోకి కూడా తినచ్చండి, చపాతీలోకి కూడా తినచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్లో తెలియచేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో, మంచి రెసిపీ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.